guys, welcome to my channel Learn with Nutan. Today we are going to discuss about the method overloading in the Java. One of the most important topic in the method overloading in Java. Okay. అండ్ ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్ వచ్చి ఏం చెప్పుకుందాం, మనకి ఇక్కడ మెథడ్ ఓవర్లోడింగ్ గురించి చెప్పుకుందాం. ఓకేనా? ద మెథడ్ ఓవర్లోడింగ్ అలౌ ద class to have the multiple methods with the same name but different signatures. అంటే మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటంటే మనకి సేమ్ మెథడ్ నేమ్ తోనే మల్టిపుల్ ఏమంటే మనకి ఇక్కడ మల్టిపుల్ మెథడ్స్ విత్ సేమ్ నేమ్ అండ్ విత్ డిఫరెంట్ సిగ్నేచర్. ఒక దాంట్లో ఒక పారామీటర్ ఉండొచ్చు, ఇంకో దాంట్లో రెండు పారామీటర్లు వచ్చు. అంటే సేమ్ నేమ్తోనే డిఫరెంట్ సిగ్నేచర్స్ ఉంటే దాన్ని ఏమంటారు, మా మెథడ్ ఓవర్లోడింగ్ అంటారు. ఓకేనా? అంటే ఏం చెప్పారు, మల్టిపుల్ మెథడ్స్ హ్యావ్ ద సేమ్ నేమ్ అండ్ డిఫరెంట్ సిగ్నేచర్. అంటే చాలా మెథడ్స్ సేమ్ నేమ్తో ఉంటాయి, బట్ దాని యొక్క సిగ్నేచర్స్ అనేది మీకు ఏమవుతుందా, చేంజ్ అవుతుంది. సిగ్నేచర్స్ అంటే ఏమవచ్చు, పారామీటర్స్ అయినా చేంజ్ అవ్వచ్చు, డేటా టైప్ అయినా చేంజ్ అవ్వచ్చు, ఏదైనా చేంజ్ అనేది అవ్వచ్చు. చూసారా? ద మెథడ్ సిగ్నేచర్ క్యాన్ బి డిఫరెంట్ బేస్డ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ పారామీటర్స్, టైప్ ఆఫ్ పారామీటర్స్ అండ్ ఆర్డర్ ఆఫ్ ద పారామీటర్స్. నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అంటే ఏంటి, సేమ్ నేమ్తో ఒక దాంట్లో ఒకటి ఉండొచ్చు, ఇంకో దాంట్లో మూడు ఉండొచ్చు, ఇంకో దాంట్లో 4 పారామీటర్ ఉండొచ్చు. అంటే ఒకటే నేమ్తోని డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఏమున్నాయి మనకి పారామీటర్స్ ఉన్నాయి. తర్వాత ఏముంది ఇక్కడ మనకి టైప్ ఆఫ్ పారామీటర్స్. అంటే ఒక దాంట్లో ఇంట్ ఉండొచ్చు, ఇంకో దాంట్లో ఫ్లోట్ ఉండొచ్చు, ఇంకో దాంట్లో ఏముండొచ్చు మా డబుల్ అనేది ఏం చేసుకోవచ్చు, మా టైప్ అనే పారామీటర్స్ అనేది ఉండొచ్చు. తర్వాత ఆర్డర్ ఆఫ్ పారామీటర్స్. ఒక దాంట్లో ఇంటూ ఫ్లోట్ ఇచ్చారు, ఇంకో దాంట్లో ఫ్లోట్ ఇంటూ ఇచ్చారు. అంటే ఏంటి అవుతుంది, మనకి ఆర్డర్ ఆఫ్ పారామీటర్స్ కూడా మీకు ఏమైందమ్మా, చేంజ్ అనేది జరిగింది. బికాజ్ దిస్ మెథడ్ ఈస్ రిజాల్వ్ డ్యూరింగ్ ద కంపైలేషన్. అంటే ఇది ఎప్పుడు జరుగుతుంది, మెథడ్ ఓవర్లోడింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది, మనకి ఇక్కడ కంపైలేషన్ టైంలో జరుగుతుంది. అంటే యూజర్ ఏదైతే కాల్ చేశాడో అప్పుడు ఏం చేస్తుందో మనకి ఫంక్షన్ అనేది అప్పుడు కంపైల్ టైంలో ఏం చేసుకుంటుంది, మా కాలింగ్ అనేది చేసుకుంటుంది. మెథడ్ ఓవర్లోడింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఏమంటారు, మా కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం. మెథడ్ ఓవర్లోడింగ్ వచ్చేసి ఏమంటారు, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఊప్స్ కాన్సెప్ట్స్ ఆఫ్ ద పాలిమార్ఫిజం. ఓకేనా? ఇదేంటి మెథడ్ ఓవర్లోడింగ్ అనేది ఏంటి, ఒకటి పాలిమార్ఫిజంలో ఒక ఊప్స్ కాన్సెప్ట్ లో మనకి ఇది ఒక టాపిక్. దీన్ని ఎక్కడ చూస్ చేస్తారు, మనకి కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం. అసలు పాలిమార్ఫిజం అంటే ఏంటి, వన్ టాస్క్ పర్ఫార్మ్ ఇన్ డిఫరెంట్ వే ఈస్ కాల్డ్ ఎస్ ఏమంటారు, మా పాలిమార్ఫిజం. అంటే ఒకే టాస్క్ ని మల్టిపుల్ వేస్ గా వర్క్ చేసిందని ఏమంటారు, మా పాలిమార్ఫిజం. ఇక్కడ ఏముంది, ఒకే మెథడ్ మల్టిపుల్ వేస్ గా మనకి ఏమవుతుందా, ఫంక్షనాలిటీ అవుతుంది కదా, దాన్ని ఏమంటారు, మా పాలిమార్ఫిజం అంటారు. ఇదే టైప్ ఆఫ్ పాలిమార్ఫిజం ఇక్కడ మనకి మెథడ్ ఓవర్లోడింగ్ వచ్చేసి కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం. ఇది ఎక్కడ చూస్ చేస్తుంటే కంపైల్ టైమ్ పాలిమార్ఫిజంలో మనకి ఏం చేస్తుందా, హెచ్ అనేది చేస్తుంది. సింటెక్స్ చూద్దాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది, క్లాస్ ఉంది, తర్వాత ఏముంది, మా క్లాస్ నేమ్ ఇచ్చారు, తర్వాత ఏముంది మనకి రిటర్న్ టైప్, మెథడ్ నేమ్, డేటా టైప్, పారామీటర్. ఇదొక సేమ్ మెథడ్ నేమ్. తర్వాత ఏమో రిటర్న్ టైప్, మెథడ్ నేమ్, డేటా టైప్, పారామీటర్ 1, పారామీటర్. ఇక్కడ ఏముంది 2 డేటా టైప్స్ ఉంది. ఇక్కడ ఏముందమ్మా, రిటర్న్ టైప్ మెథడ్, ఇంకో డేటా టైప్ ఉంది, ఏదో ఫ్లోట్ డబుల్ ఉంది. ఓకే, జస్ట్ ఏముంది మనకి పారామీటర్. అంటే ఒకే నేమ్తో డిఫరెంట్ సిగ్నేచర్స్ ఉండొచ్చు, దాన్ని ఏమంటారు, మా మెథడ్ ఓవర్లోడింగ్ ఉండొచ్చు. ఇక్కడ ఏముందమ్మా, డిఫరెంట్ పారామీటర్స్ ఉండొచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ పారామీటర్స్ ఉండొచ్చు. అలాగే మనకి ఏముండొచ్చు, మా టైప్ ఆఫ్ పారామీటర్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారామీటర్స్ ఉండొచ్చు. అలాగే ఆర్డర్ ఆఫ్ పారామీటర్స్ అంటే డిఫరెంట్ ఆర్డర్స్ లో మనకి ఏముండొచ్చు, మా పారామీటర్స్ అనేది మీకు ఉండొచ్చు. లెట్ మీ సీ దీనికి example. Let me see for the example. Before going to example, we need to discuss about the important rules for the method overloading. మెథడ్ ఓవర్లోడింగ్ ఫస్ట్ రూల్ ఏంటి, ద మెథడ్ నేమ్ మస్ట్ బి ద సేమ్. అంటే ఏంటి, మెథడ్ ఓవర్లోడింగ్ మీకు హెచ్ కావాలంటే ఫస్ట్ ఏముండాలమ్మా, మనకి మెథడ్ నేమ్ అనేది మనకి ఏముండాలమ్మా, సేమ్ గా ఉండాలి. అలాగే మనకి ఏముండాలి, మనకి పారామీటర్స్ అనేది ఏముండాలి, మనకి డిఫరెంట్ గా ఉండాలి. ఒక మెథడ్ లోని డిఫరెంట్ పారామీటర్స్ అనేది మనకి ఏం చేస్తామో ఉండుకోవాలి. అంటే మెథడ్ నేమ్ మస్ట్ బి ద సేమ్ అండ్ పారామీటర్స్ మస్ట్ బి ద డిఫరెంట్. ఇట్ కెన్ చేంజ్ ద నెంబర్ ఆఫ్ పారామీటర్స్. అంటే మనకి ఎన్ని పారామీటర్స్ కంటే అన్ని పారామీటర్స్ అనేది చేసుకోవచ్చు, మా చేంజ్ అనేది చేసుకోవచ్చు. తర్వాత ఇట్ కెన్ చేంజ్ ద టైప్ ఆఫ్ పారామీటర్. అంటే ఏంటి, మనకి అంటే ఇంటీజర్ కావాలా, ఫ్లోట్ కావాలా, ఏ టైప్ ఆఫ్ పారామీటర్ కావాలంటే టైప్ ఆఫ్ పారామీటర్ అనేది ఏం చేస్తారు, మనకి యూజ్ అనేది చేసుకుంటారు. అలాగే రిటర్న్ టైప్ అలోన్ కాంట్ బి డిఫరెంట్ మెథడ్స్.
అంటే రెడ్ టైం మార్చేస్తే మాత్రాన మనకి ఏమవుతుందా మెథడ్ ఓవర్లోడింగ్ అనేది డిఫరెన్షియేట్ చేయడానికి అవ్వదు. ఎగ్జాంపుల్ సరే ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇంట్ యాడ్ అని ఇచ్చారు, ఇంట్ అని బి ఇచ్చారు. ఇక్కడ ఏమి ఇచ్చారు, అవుట్పుట్ డబల్ యాడ్ అని ఇచ్చారు, ఇంట్ అని ఇంట్ బి ఇచ్చారు. బట్ ఇలా అయితే దీన్ని ఏమన్నారమ్మా మెథడ్ ఓవర్లోడింగ్ అనేది అన్నారు. అంటే రెడ్ టైప్ మార్చేస్తే దీన్ని ఏమన్నారమ్మా మెథడ్ ఓవర్లోడింగ్ అన్నారు. బట్ దేని మెథడ్ ఓవర్లోడింగ్ అంటారు, పారామీటర్స్ డేటా టైప్ మారిస్తేనే మనకి ఏమవుతుందో మెథడ్ ఓవర్లోడింగ్ అని జరుగుతుంది. అందుకే ఏం చెప్పడానికి మనకి రిటర్న్ టైప్ అలౌస్ కాంట్ బి డిఫరెన్షియేటింగ్ ద మెథడ్స్. అంటే రిటర్న్ టైప్ మార్చినంత మాత్రం దీని ఏమైపోతుందో మెథడ్ ఓవర్లోడింగ్ అనేది మీకు జరగదు. అందులో ఉన్న పారామీటర్స్ కానీ చేంజ్ అవుతేనే మీకు ఏమవుతుందో మెథడ్ ఓవర్లోడింగ్ అనేది మీకు ఏమవుతుందో జరుగుతుంది. లెట్ మీ సీ ద రియల్ టైమ్ యూజ్ కేసెస్. ఎక్కడెక్కడ రియల్ టైంలో ఏం చేస్తారమో యూజ్ అనేది చేస్తారు. ఫస్ట్ క్యాల్కులేట్ అప్లికేషన్స్లో ఏం చేస్తారమా యూజ్ చేస్తారు. అంటే యూజర్ 2 ఇచ్చారు అనుకోండి, 2 పర్ఫార్మెన్స్ జరుగుతుంది. ఒక యూజర్ 3 ఇన్పుట్స్ ఇచ్చారు అనుకోండి, 3 ఇన్పుట్స్ బట్టి మనకి ఏమవుతుందా క్యాల్కులేషన్స్ అనేది మీకు ఏమవుతుందా పర్ఫార్మ్ అనేది జరుగుతుంది. తర్వాత ఏముంది మనకి పేటిఎం సిస్టమ్ అనేది పేమెంట్ సిస్టమ్స్లో కూడా ఏం చేస్తారు, మనకి ఇక్కడ పేమెంట్ సిస్టమ్స్లో కూడా మనకి ఒకడు యూజర్ యూపీఐ చేసుకోవచ్చు, ఫోన్పే ద్వారా చేసుకోవచ్చు, తర్వాత ఏం చేసుకోవచ్చు మా డెబిట్ కార్డ్ ద్వారా క్రెడిట్ కార్డ్ ద్వారా చేసుకోవచ్చు లేదా మనకి ఇలా ఏం చేస్తారమ్మా యూజ్ చేస్తారు. తర్వాత ఏముంది మనకి లాగింగ్ సిస్టమ్స్లో కూడా ఏం చేస్తారమ్మా యూజ్ చేస్తారు. ఓకేనా, అంటే యూజర్ అడ్మిన్ ఉండొచ్చు, అడ్మిన్ యూజర్ ఉండొచ్చు, యూజర్ ఏంటి నార్మల్గా ఈ యూజర్ ఉండొచ్చు, తర్వాత స్టూడెంట్ యూజర్ ఉండొచ్చు, తర్వాత ఎంప్లాయీ యూజర్ ఉండొచ్చు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి ఏముండొచ్చు మా యూజర్స్ అంటారు. అంటే యూజర్ ఏదైతే ఇచ్చాడో క్రెడెన్షియల్స్ బట్టి మనకి ఏమవుతుందా ఓపెన్ అండ్ జరగ కోసం ఏం చేస్తారు మా లాగింగ్ సిస్టమ్స్లో యూజ్ చేస్తారు. తర్వాత ఏముంది మనకి సెర్చ్ ఫంక్షన్స్లో కూడా ఏం చేస్తారు మా యూజ్ చేస్తారు. అంటే ఏంటి మొబైల్ కేటగిరీ, డ్రెస్ కేటగిరీ, అలాగే మెన్స్ కేటగిరీ, ఉమెన్స్ కేటగిరీ, ల్యాప్టాప్ కేటగిరీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెర్చ్ చేసినప్పుడు ఏం చేస్తారమ్మా రియల్ టైంలో దీని గురించి ఏం చేస్తారు మనకి యూజ్ అనేది చేస్తారు. లెట్ మీ సీ ద ఎగ్జాంపుల్ ఫర్ ద మెథడ్ ఓవర్ లోడింగ్. ఓకేనా, ఫస్ట్ మనం ఏం చేస్తారమ్మా ఎక్లిప్స్ ఓపెన్ చేశారు. ఎక్లిప్స్ ఓపెన్లో ఏం చేస్తారమ్మా మనకి యూట్యూబ్ అనే ప్రాజెక్ట్ ఉంది. యూట్యూబ్ అనే ప్రాజెక్ట్లో ఏం చేస్తారమ్మా మనకి ఇక్కడ సోర్స్ అనే ఫోల్డర్ ఉంది. ఓకేనా, ఈ సోర్స్ అనే ఫోల్డర్ ఏం చేస్తారమ్మా రైట్ క్లిక్ చేస్తారు, న్యూ మీద క్లిక్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారు మనకి క్లాస్ మీద ఏం చేస్తారు మా క్లిక్ చేస్తారు. ఓకేనా, జస్ట్ ఏమి ఇచ్చారు మనకి మెథడ్ ఓవర్లోడింగ్ ఏమి ఇస్తారు మనకి ఇక్కడ example1 అని ఇచ్చారు. ఏం చేశారు మనకి మెథడ్ ఓవర్లోడింగ్ example1 అని ఇచ్చారు. తర్వాత ఏం చేస్తారు మా మెయిన్ మెథడ్ అనేది ఏం చేస్తారు మనకి సెలెక్ట్ చేసుకున్నారు. అప్పుడు ఏమైంది క్లాస్ మెయిన్ మెథడ్ మన దాంట్లో మనకి వచ్చేసింది. ఓకేనా, క్లాస్ మెయిన్ మెథడ్ ఏమొచ్చిందా వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మనకు ఫస్ట్ మెథడ్స్ రాసుకోవాలి కదా. జస్ట్ ఏం చేస్తారు మనకి పబ్లిక్, తర్వాత ఏముంది మనకి వైడ్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మా యాడ్ అని రాస్తున్నారు. ఓకే, ఏం చేస్తున్నాం మనకి యాడ్ అని రాసుకున్నాం. ఇంట్ ఏ కామా ఇంట్ ఏమి ఇచ్చారు మనకి బి అనేది ఇచ్చారు. ఓకేనా, ఏం చేస్తామా 2 పారామీటర్స్ అన్ని చేస్తారు మనకి ఇక్కడ తీసుకున్నారు. ఓకేనా, తర్వాత ఏముంది మనకి ద సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ ప్రింట్ ఎల్ అని ఇచ్చారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి ద సమ్ ఈజ్ ఏమి ఇస్తారు మనకి ఇక్కడ ఏం చేస్తారు మన సమ్ ఆఫ్ ఏమిస్తారు మనకి ప్లస్ ఏ అని ఇస్తారు. తర్వాత ఏం చేస్తారు మనకి అండ్ ఏమిస్తారు మనకి ప్లస్ ఏమిస్తారు మనకి బి అనేది ఏం చేస్తారు మనకి యూజ్ అనేది చేస్తారు. ఆఫ్ ఈజ్ అని ఇచ్చి ఏం చేస్తారు మనకి ఏ ప్లస్ బి అనేది ఏం చేస్తామో ప్రింట్ చేస్తారు. అంటే నేను వాల్యూ ఆఫ్ ఏ వాల్యూ ఆఫ్ బి డైరెక్ట్గా ప్రింట్ చేయకుండా ఏం చేస్తామో అది సమ్ ఆఫ్ ఏ అండ్ బి ఆఫ్ ఈజ్ అని ఏమి ఇచ్చామో 10 అనేది ఏం చేసుకుని ఇక్కడ నేను ప్రింట్ చేసుకున్నాను. ఇక్కడ ఏముంది 2 పారామీటర్స్ ఉంది. తర్వాత ఏముంది మనకి 3 పారామీటర్స్ ఉంది. ఓకేనా, వైడ్ యాడ్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తాను నేను డబల్ అని ఇచ్చాను. ఒకవేళ యూజర్ కానీ డబుల్ ఇస్తే మనకి ఏమవుతుందో డబల్ వాల్యూస్ అనేది ఏం చేసుకోలేక నేను ప్రింట్ అంటే 10 పాయింట్స్ ఇచ్చారు అనుకోండి, అప్పుడు కూడా సేమ్ మనకి ఏమవ్వాలమా అదే ఉంది. చూసారా ఇక్కడ ఏముంది మెథడ్ నేమ్ అనేది ఏముందమా సేమ్ ఉంది, బట్ పారామీటర్స్ అన్ని మీకు ఏమైందమా చేంజ్ అయింది. అలాగే టైప్ ఆఫ్ పారామీటర్స్ కూడా మీకు ఏమైందమా చేంజ్ అయింది. అప్పుడు దీన్ని ఏమంటారు మనకి ఇక్కడ మెథడ్ ఓవర్లోడింగ్ అంటారు. ఓకే, దీన్ని ఏమంటారు మనకి ఇక్కడ మెథడ్ ఓవర్లోడింగ్ అనేది అంటారు. ఈ మెథడ్ ఓవర్లోడింగ్ అనేది అంటారు. ఓకేనా, నెక్స్ట్ ఏముంది మనకి పబ్లిక్, తర్వాత వైడ్ ఏమి ఇస్తారు మనకి యాడ్ అని ఇచ్చారు. ఇప్పుడు ఏం చేస్తారు మా యూజర్ 3 వాల్యూస్ ఇంపుట్ చేసుకుంటే అప్పుడు ఎంత ఇంటి ఏ, తర్వాత ఏం చేస్తారు మనకి ఇంటి ఏమి ఇచ్చారు మనకి సి అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ రాసుకున్నారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి పారామీటర్స్ ఓపెన్ చేశారు. తర్వాత ఏం చేస్తారు మనకి కామా ఇచ్చేసుకోండి. ఇక్కడ ఏం చేస్తారు మనకి కామా, తర్వాత ఏం చేస్తారు మనకి అండ్ ఇచ్చి ఏం చేస్తారు మనకి
ప్లస్ ఏమి ఇస్తారు మనకి సి అనేది ఏం చేస్తారు మనకి యూజ్ అనేది చేస్తారు ఓకేనా. ప్లస్ ఏం చేస్తారు మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది ఏం చేస్తారు మనకి ఇలాగ రాసుకుంటారు ఓకేనా. తర్వాత ఏముంది మనకి ప్రాబ్లం ఇస్తారు ఏం చేస్తారు మనకి బేల్ ఏమి ఇస్తారు మనకి వైడ్ అని ఇచ్చి తర్వాత ఏం చేస్తారు యాడ్ అని ఇచ్చారు ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి ఏం చేస్తారు మనకి ఇక్కడ డబుల్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు ఏ కోమా డబుల్ ఏమి ఇస్తారు మనకి బి కోమా తర్వాత ఏం చేస్తారు డబుల్ ఏమి ఇచ్చారు మనకి సి అనేది ఏం చేస్తారు యూజ్ అనేది చేశారు ఓకేనా. అంటే ఏమైంది ఇక్కడ మనకి ఒకే నేమ్తో మనకి ఏమన్నా మనకి డిఫరెంట్ మెథడ్స్ నేమ్స్ ఉంటే దాన్ని ఏమంటారు మనకి డిఫరెంట్ పారామీటర్స్ ఉంటే దీన్ని ఏమంటారమా మెథడ్ ఓవర్లోడింగ్ అంటారు. ఏమంటారమా దీన్ని మెథడ్ ఓవర్లోడింగ్ అని అంటారు ఓకేనా. ఈజ్ ఇట్ క్లియర్ గైస్? ఇప్పుడు దీన్ని ఏం చేస్తారమా కాల్ చేసినప్పుడు ఎలా కాల్ చేసుకుంటారు మనకి ఫంక్షన్కి క్లాస్కి ఏం చేసుకోవాలమా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకుని జస్ట్ ఏం చేస్తారు మనకి మెథడ్ ఏమిస్తారు మనకి ఓవర్లోడింగ్ అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ రాస్తారు ఓకే. జస్ట్ ఏం చేస్తారు మెథడ్ ఓవర్లోడింగ్ ఎగ్జాంపుల్ ఇచ్చి తర్వాత ఏం చేస్తారు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఏం చేస్తారు మనకి న్యూ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి మెథడ్ ఓవర్లోడింగ్ ఎగ్జాంపుల్ 1 అని ఇచ్చారు ఓకేనా. తర్వాత ఏముంది ఆబ్జెక్ట్ డాట్ ఏమని చేస్తారు మనకి యాడ్ అనేది కాల్ చేస్తారు 10 ఏమి ఇచ్చారు మనకి 20 అని ఇచ్చారు. తర్వాత ఏముంది ఆబ్జెక్ట్ డాట్ ఏముంది యాడ్ ఉంది ఓకేనా. ఏదేం చేస్తారు 10.65 ఇంటూ ఏం చేస్తారు మనకి 20.6 అని ఇచ్చారు ఓకేనా. తర్వాత ఏముంది మనకి ఆబ్జెక్ట్ డాట్ ఏమి ఇచ్చారు మనకి యాడ్ అని ఇచ్చారు ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తున్నాం 3 పారామీటర్స్ కాల్ చేస్తున్నాం ఓకే 10 20 తర్వాత ఏముంది మనకి 30 అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ ప్రింట్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకుంటారు ఓకేనా. తర్వాత ఏముంది మనకి ఆబ్జెక్ట్ డాట్ ఏమి ఇస్తారు మనకి ఇక్కడ యాడ్ అని ఇస్తారు ఓకేనా. 5.5 3.6 2.6 తర్వాత ఏం చేస్తారు 3.2 అని ఇచ్చారు. ఈ మొత్తం కలిపి నాకు ఏమన్నా యాడింగ్ అనేది మీకు జరగాలి అంటే ఏమైంది మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏమా సేమ్ నేమ్తో డిఫరెంట్ సిగ్నేచర్స్ ఇస్తే దాన్ని ఏమంటారు మెథడ్ ఓవర్లోడింగ్ అంటారు. అంటే ఒకే నేమ్తో డిఫరెంట్ పారామీటర్స్ ఉంటే దాన్ని ఏమంటారు మెథడ్ ఓవర్లోడింగ్ అంటారు. ఇక్కడ పారామీటర్స్ అనేది సేమ్ నెంబర్స్ ఉండొచ్చు అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్ ఉండొచ్చు అలాగే మనకి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అనేది చేసుకోవచ్చు యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఏమంటారు మనకి ఇక్కడ మెథడ్ ఓవర్లోడింగ్ అంటారు. జస్ట్ ఏం చేస్తామా సేవ్ చేస్తారు దీన్ని ఏం చేస్తారమ్మా ఎగ్జిక్యూషన్ అనేది చేస్తారు. చూడండి నాకు ఇక్కడ అవుట్పుట్స్ అనేది 4 ప్రింట్ అయ్యలేదు మనకి ఇక్కడ చూసారా 10 20 చేస్తే 30 అని వచ్చింది. అది 10.20.6 చేస్తే ఏమొచ్చింది 3.2 చూసారా. మనకి ఎప్పుడైతే డెసిమల్ యూజ్ చేస్తామో లాస్ట్లో మీకు ఏమవుతుందంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. దీన్ని ఏమంటారంటే ఫ్రిక్షన్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది మనకి. అందుకే మనకి ఏం చేయడం కావదంటే స్విచ్లోని ఫ్లోటింగ్ వర్క్ అనేది చేయడం కాదు ఫ్లోట్ డబుల్ అనేది ఏం చేయడం కాదు యూజ్ అనేది జరగదు. అంటే మనకి ఏదైనా న్యూమరికల్ ఆపరేషన్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఫ్రిక్షన్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. అందుకే స్విచ్ కేసులో మనకి ఏం చేయడం కావదంటే ఫ్లోట్ డబుల్ అనేది ఏం చేయడం కాదు యూజ్ అనేది చేయడం అంటే ఎగ్జాక్ట్గా మీకు ఏం రాదు వాల్యూ రాదు. ఇక్కడ ఫిక్షన్ వాల్యూ వల్ల ఏమవుతుంది మనకి సమ్ అదర్ వాల్యూ అనేది మీకు ఏమవుతుందా ప్రింట్ అనేది మీకు ఏమవుతుందా జరుగుతుంది ఓకేనా. దిస్ ఈజ్ యూజింగ్ ఆఫ్ ఇన్ మనకి ఇక్కడ మెథడ్ ఓవర్లోడింగ్. ఇదేంటి మనకి సపోజ్ ఇదేంటి క్యాలిక్యులేషన్ ప్రోగ్రామ్లో చూసాం. నెక్స్ట్ లెట్ మీ సీ ద వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ ద మెథడ్ ఓవర్లోడింగ్. మెథడ్ ఓవర్లోడింగ్ ఇప్పుడు ఏం చేద్దామా పేమెంట్ సిస్టమ్లో ఏం చేద్దాం ఇక మనకి యూజ్ అనేది చేద్దాం ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు ఇక మనకి యూట్యూబ్ అనే ప్రాజెక్ట్లోకి వస్తారు సోర్స్ అనే ప్రాజెక్ట్కి వచ్చి ఏం చేస్తారు న్యూ మీద క్లిక్ చేసి ఏం చేస్తారు ఇక మనకి క్లాస్ అనేది ఏం చేస్తారు క్రియేట్ అనేది చేస్తారు ఓకేనా. జస్ట్ ఏముంది మనకి మెథడ్ ఓవర్లోడింగ్ ఏమిస్తారు మనకి ఎగ్జాంపుల్ ఏమిస్తారు 2 అని ఇస్తారు. తర్వాత ఏముంది మనకి మెయిన్ మెథడ్ ఇస్తారు మనకి సెలెక్ట్ అనేది చేసుకుంటారు ఓకేనా. తర్వాత ఏం చేస్తారు ఇక్కడ మనకి ఫస్ట్ క్లాస్ లోపల ఏం చేస్తారు ఫంక్షన్స్ అనేది ఏం చేస్తారు రాసుకుంటారు ఓకేనా. జస్ట్ ఏమిచ్చారు మనకి పబ్లిక్ వైడ్ ఏమిచ్చారు మనకి పే అనేది ఏం చేస్తారు యూజ్ అనేది చేశారు ఓకేనా. అంటే ఇక్కడ పే చేసినప్పుడు మనకి ఏం చేసుకోవచ్చు క్రెడిట్ కార్డు ద్వారా పే చేసుకోవచ్చు. ఫస్ట్ ఏం చేస్తున్నా మనకి పేయింగ్ విత్ ఏమిస్తున్నాక నేను కార్డ్ అని ఇస్తాను ఏమిస్తున్నా పేయింగ్ విత్ ఏమిస్తారు మనకి ఇక్కడ కార్డ్ ఇస్తున్నారు. మరి కార్డ్తో పే చేయాలంటే మనకి ఏం కావాలి మనకి ఇక్కడ కార్డ్ నెంబర్ అనేది కావాలి అలాగే మనకి ఏం కావాలమా అమౌంట్ అనేది కావాలి ఓకేనా. జస్ట్ ఏమిస్తారు మనకి స్ట్రింగ్ అని ఇస్తారు. తర్వాత ఏమిస్తారు మనకి ఇక్కడ కార్డ్ ఏమిస్తారు మనకి నెంబర్ అనేది ఏం చేస్తారు రాసుకున్నారు ఓకేనా. తర్వాత ఏముంది మనకి డబల్ అనేది ఓకేనా. డబల్ ఏం చేస్తారు మనకి అమౌంట్ కావాలంటే అమౌంట్ అనేది ఎప్పుడు మనకి ఏముండదు ఇంటీజర్ వాల్యూస్ ఉండదు కదా మనకి డిసిమల్ వాల్యూస్ కూడా ఉంటుంది కాబట్టి ఏం చేస్తారు డబల్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ అనేది చేస్తున్నారు ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏమి ఇచ్చారు మనకి ప్రింట్ అని ఇచ్చారు ఓకేనా.
జస్ట్ ఏమి ఇచ్చారు మనకి పేమెంట్ ఆఫ్ అని చేంజ్ చేశారు మనకి ఇక్కడ పేమెంట్ ఆఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఏమి ఇచ్చారు మనకి అమౌంట్ అనేది ఏం చేశారు మా ఎంటర్ చేశారు ఓకేనా. తర్వాత ఏమి ఇచ్చారు మనకి డన్ బై ఏమి ఇచ్చారు మనకి కార్డ్ అని ఇచ్చారు. ఏమి ఇచ్చారు డన్ బై ఏమి ఇచ్చారు మనకి డన్ యూజింగ్ విత్ క్రెడిట్ కార్డ్ కానీ లేదంటే ఏం చేస్తామో యూజింగ్ విత్ ఏమి ఇస్తారు మనకి కార్డ్ ద్వారా ఏం చేసుకున్నారు మనకి ప్రింట్ అనేది చేసుకున్నారు ఓకేనా. ప్లస్ ఇక్కడ ఏం చేస్తారు మనకి కార్డ్ నెంబర్ అనేది ఏం చేస్తారు మనకి ప్రింట్ అనేది ఏం చేస్తారు మనకి చేస్తారు ఓకేనా. జస్ట్ ఇక్కడ ఏమైపోయింది అయిపోయింది. తర్వాత ఇప్పుడు యూజర్ అనేది ఏం చేస్తారమ్మా యూపీఐ ద్వారాగా పే చేశారు. ఏం ద్వారా పే చేశారమ్మా యూపీఐ ద్వారా పేయింగ్ విత్ ఏమి ఇచ్చారు మనకి యూపీఐ అని ఇచ్చారు. అప్పుడు ఏం చేస్తారు మనకి పబ్లిక్ ఏమి చేస్తారు మనకి వాయిడ్ ఏమి ఇస్తారు మనకి పే అనేది ఏం చేస్తారమ్మా యూజ్ చేస్తారు. యూపీఐ యూజ్ చేసిన మనకి ఏముంటుంది మనకి ఓన్లీ యూపీఐ ఐడి మాత్రమే మనకి ఏం చేస్తామా సరిపోద్దు. ఏం చేస్తారు మనకి యూపీఐ ఐడి అనేది ఏం చేస్తారు కాలింగ్ అనేది చేసుకుంటారు ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏమి ఇస్తారు మనకి ప్రింట్ అలైన్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు ఓకేనా. జస్ట్ దీనిలో ఏం చేస్తారు మనకి పేమెంట్ డన్ బై ఏమి ఇస్తారు మనకి పేమెంట్ డన్ యూజింగ్ పేమెంట్ డన్ యూజింగ్ విత్ ఏమి ఇస్తారు మనకి యూజింగ్ విత్ ఏమిస్తారు మనకి యూపీఐ ఐడి అనేది ఏం చేస్తారు మనకి ఇక్కడ యూజింగ్ విత్ ఏమి ఇస్తారు మనకి యూపీఐ ఐడి అని ఇచ్చేంజ్ చేస్తారు మనకి ఇక్కడ కాలింగ్ అనేది చేసుకుంటారు. ఏం చేస్తారు మనకి ఇక్కడ యూపీఐ ఐడి అని ఇచ్చేంజ్ చేస్తారు మనకి ఇక్కడ యూపీఐ ఐడి అనేది ఏం చేస్తారు మనకి కాలింగ్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకుంటారు ఓకేనా. నెక్స్ట్ ఏముంది మనకి ఒకవేళ నెట్ బ్యాంకింగ్ ద్వారా యూజర్ పే చేస్తారు ఏమవుతుంది మనకి పేయింగ్ విత్ ఏమి ఇచ్చారు మనకి నెట్ బ్యాంకింగ్ ఓకే. ఏం చేస్తారు మన నెట్ బ్యాంకింగ్ ద్వారా ఏం చేశారు మనకి పే చేశారు ఓకేనా. జస్ట్ ఏం చేశారు మనకి పబ్లిక్ అని ఇచ్చారు. తర్వాత ఏమి ఇచ్చారు మనకి వైడ్ అని ఇచ్చి ఏం చేశారు మా పే అనేది ఏం చేశారు మనకి చేసుకున్నారు ఓకేనా. జస్ట్ నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకుంటే ఇక్కడ ఏం చేసుకున్నాం ఫస్ట్ స్ట్రింగ్లో వచ్చేసి ఏమన్నా మనకి బ్యాంక్ నేమ్ అనేది కావాలి. ఎందుకంటే నెట్ బ్యాంకింగ్ అనేది మనకి ఏమన్నా మనకి చాలా నెట్ బ్యాంకింగ్స్ ఉన్నాయి. లైక్ ఏంటి హెచ్డిఎఫ్సి ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, తర్వాత ఎస్బీఐ బ్యాంక్ ఉంది, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఉంది, బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్స్ ఉంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్ నేమ్ ఉన్నాయి కాబట్టి మనకి ఏం చేసుకోవాలమ్మా బ్యాంక్ నేమ్ అనేది ఏం చేసుకుంటారు ఇక్కడ మనకి రాసుకుంటారు. తర్వాత ఏం కావాలి మనకి ఇక్కడ అకౌంట్ నెంబర్ అనేది ఏం కావాలి మనకి కావాలి. ఓకే జస్ట్ ఏమేసరి మనకి ఇక్కడ అకౌంట్ నెంబర్ అనేది రాసుకున్నారు ఓకేనా. తర్వాత ఏముంది మనకి ఇక్కడ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి స్ట్రింగ్ కాదు ఇప్పుడు ఏం చేస్తాం అమౌంట్ కావాలి కాబట్టి ఏం చేస్తారు మనకి డబుల్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ అనేది చేసుకుంటారు ఓకేనా. తర్వాత ఏం చేస్తారు మనకి ఇక్కడ మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏం చేస్తారు మనకి ప్రింట్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు ఓకేనా. తర్వాత ఏముంది మనకి జస్ట్ ఏం చేస్తారు మనకి పేమెంట్ ఆఫ్ అని ఇస్తారు. మిస్టర్ మనకి ఇక్కడ పేమెంట్ ఆఫ్ నుంచి ఏం చేస్తారు మనకి అమౌంట్ అనేది ఏం చేస్తారు మా ప్రింట్ చేశారు ఓకేనా. తర్వాత ఏం చేస్తారు మనకి దాన్ని బై యూజింగ్ ఏమి ఇస్తారు మనకి డన్ బై యూజింగ్ ఏమి ఇస్తారు మనకి నెట్ బ్యాంకింగ్ అని ఇస్తారు. ఏమిస్తారు మన నెట్ బ్యాంకింగ్ అని ఇస్తారు. తర్వాత ఏం చేస్తారు మా నెట్ బ్యాంకింగ్ ఫ్రమ్ ఏమి ఇస్తారు మనకి ఇక్కడ ఏదైతే నెట్ బ్యాంకింగ్ ఉందో ఆ బ్యాంక్ అనేది ఏం చేస్తారు మా ఎంటర్ అనేది మనకి ఏం చేస్తారు ఇక్కడ మనకి ప్రింట్ అనేది ఏం చేస్తారు ఇక్కడ మనకి చేస్తారు ఓకేనా. ప్లస్ ఏమిస్తారు మనకి ఇక్కడ బ్యాంక్ ఏమిస్తారు మనకి నేమ్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ అనేది చేసుకుంటారు ఓకేనా. ఇలా మనకి ఏం చేస్తున్నాం ప్రింట్ అనేది చేసుకుంటారు ఓకేనా. బట్ ఇక్కడ నేను చూసారా ఎలాంటి బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఏం చేయట్లేదు ఇక్కడ నేను డిస్ప్లే అనేది చేయట్లేదు. నార్మల్గా ఏం చేస్తానంటే అమౌంట్ బ్యాంక్ నేమ్ మాత్రం ఏం చేస్తామో డిస్ప్లే చేస్తాను ఓకేనా. జస్ట్ ఇప్పుడు ఏం చేస్తామో క్లాస్కి ఏం చేస్తారు ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ అనేది ఏం చేస్తామో క్రియేట్ చేసుకుని ఏం చేస్తామో ఓఆబ్జెక్ట్ ఏం చేస్తారు మనకి న్యూ ఏమి ఇస్తారు మనకి మెథడ్ ఏమి ఇస్తారు మనకి ఎగ్జాంపుల్ 2 అని ఇస్తారు. తర్వాత ఏం చేస్తామో ఓఆబ్జీ డాట్ ఏమి ఇచ్చారు మనకి పే అని ఇచ్చారు ఓకేనా. ఫస్ట్ నేను ఏం చేస్తామో ఇక్కడ నేను యూపీఐ ద్వారా ఏం చేస్తామో పే చేసుకున్నాను. లైక్ ఏమైంది మనకి ఇక్కడ లోన్ విత్ నూతన్ @ ఏమి ఇచ్చారు మనకి ఏఎక్స్ఎల్ అని ఇచ్చారు. ఇది నా యూపీఐ అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు మా ఆబ్జెక్ట్గా యూపీఐ ద్వారా ఏం చేశారు మనకి పే అనేది ఏం చేశారు మనకి ఇక్కడ చేశారు. తర్వాత ఒకవేళ నేను కార్డ్ ద్వారా పే చేశాను అనుకోండి 1 2 3 సమ్ ఏమి ఇస్తారు మనకి ఐఫోన్ 4 5 6 7 తర్వాత ఏముంది 9870 ఇలా ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ కార్డ్ నెంబర్ ఇచ్చారు. తర్వాత ఏముంది అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేశాను నేను 15,000 అని పే చేస్తాను ఓకేనా. తర్వాత ఏముంది ఓపీజీ డాట్ ఏముంది మనకి పే అనేది ఏముంది ఓకేనా. తర్వాత బ్యాంక్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ ఏమి ఇచ్చారు మనకి ఎస్బీఐ అనేది ఇచ్చారు ఓకే. ఏం చేశారు మా ఎస్బీఐ అని ఇచ్చారు. తర్వాత ఏం చేశారు మా అకౌంట్ నెంబర్ అకౌంట్ నెంబర్ అనేది ఏం చేశారు మా ఎంటర్ చేశాను.
అమౌంట్ ఇది కూడా ఏం చేశాను ఇక్కడ నేను 20,000 అనేది ఏం చేశాను ఎంటర్ చేశాను ఓకేనా. ఈవెన్ ఇక్కడ అకౌంట్ నెంబర్ కూడా ఏం చేశానంటే స్ట్రింగ్లో పెట్టాను కాబట్టి ఇలా ప్రింట్ చేసుకున్నాను ఓకేనా. జస్ట్ దీన్ని ఏం చేస్తారమ్మా సేవ్ చేసుకుంటారు, తర్వాత దీన్ని ఏం చేస్తారమ్మా రన్ చేస్తారు. అంటే ఇక్కడ ఏం చేస్తారమ్మా పేమెంట్ డన్ యూజింగ్ విత్ యూపీఐ ఐడి అని వచ్చింది, పేమెంట్ ఆఫ్ 15,000 డన్ యూజింగ్ ద కార్డ్ అని వచ్చింది, పేమెంట్ ఆఫ్ 2,000 డన్ విత్ యూజింగ్ ద నెట్ బ్యాంకింగ్ ఫ్రమ్ ద ఎస్బీఐ అని వచ్చింది. అంటే ఏం చేస్తారు ఇక్కడ పే అనే మెథడ్ నేమ్తో ఏం చేస్తామా డిఫరెంట్ పారామీటర్స్ ద్వారా మనం ఏం చేస్తామా యూజ్ అనేది చేసుకున్నాము. దిస్ ఈజ్ ద యూజింగ్ ఆఫ్ ద పేమెంట్ ట్రాన్సాక్షన్స్. అంటే పేమెంట్లో మనకి ఏం చేస్తామో ఇలాగా యూజ్ చేస్తారు. అంటే పేమెంట్ చేస్తున్నాడు మన కార్డు ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు, యూపీఐ ద్వారా చేసుకోవచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు, ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏం చేసుకోవచ్చు మా పేమెంట్స్ మెథడ్ యూజ్ చేసుకొని చేసుకుంటారు. బట్ పేమెంట్ చేసింది ఒకటే కాబట్టి ఇక్కడ ఏం చేస్తారు మా పే అనే మెథడ్ యూజ్ చేసుకొని పే అనే మెథడ్ నేమ్ యూజ్ చేసుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారామీటర్స్ యూజ్ చేసుకొని ఏం చేస్తారు మా వర్క్ అనేది చేస్తాం. దీన్ని ఏమంటారు మనకి ఇక్కడ మెథడ్ ఓవర్లోడింగ్ అంటారు ఓకేనా. ఇక్కడ మెథడ్ ఓవర్లోడింగ్ ఎక్కడ హెచ్యూ మనకి ఇక్కడ కంపైల్ టైంలో ఏమవుతుంది మా హెచ్యూ అనేది చేసుకుంటుంది. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఊప్స్ కాన్సెప్ట్ ఇన్ ద పాలిమార్ఫిజం. ఇదేంటి మా ఊప్స్ కాన్సెప్ట్లో వచ్చినప్పుడు పాలిమార్ఫిజంలోని ఇదేంటి కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అంటారు ఓకేనా. అంటే ఏంటి ఒకే టాస్క్ని మల్టిపుల్ వేస్తో పర్ఫామ్ చేసిందని ఏమంటారు మా పాలిమార్ఫిజం అంటారు ఓకేనా. బై హెచ్చింగ్ ద మెథడ్ ఓవర్లోడింగ్ వచ్చేసి ఏమవుతుంది మనకి కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం. I hope everyone clear about the method overloading. If you like this video, like, share and subscribe to my channel.